జిల్లా వైసీపీని ఆ పార్టీ అధినేత జగన్ ఏం చేయాలనుకుంటున్నారు? నిండా ముంచేసే ప్లాన్లో ఉన్నారా? అందుకే జిల్లా అధ్యక్ష పదవికి నాన్ లోకల్ లీడర్ని ఇవ్వాలన్న వ్యూహం బెడిసి కొట్టిందా? జిల్లా నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారా? ప్రకాశం జిల్లాకే చెందిన మరో నేతకు ఆ పదవి ఇవ్వాలనే ప్లాన్లో పార్టీ నాయకత్వం ఉందా? దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి ఫ్యాన్ పార్టీ చీఫ్ జగన్పై ఫైర్ అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి వ్యవహారం ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో చిచ్చు పెడుతోంది. ఇతర జిల్లా నేతకు ఈ పదవి ఇవ్వాలన్న అధినేత జగన్ ప్రతిపాదనపై పార్టీ కేడర్ భాగమంటోంది. జగన్ తెస్తున్న నాన్ లోకల్ లీడర్ ప్లాన్ పై స్థానిక నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రకాశం జిల్లా పాలిటిక్స్ నడిపేందుకు ఇక్కడున్న నేతలకు సామర్థ్యం లేదని బయట వారిని తీసుకొస్తారా అని కొందరు నేతలు జగన్ను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చేస్తే జిల్లా నేతలను తక్కువ చేయడంతో పాటు అవమానించినట్టు అవుతుందన్న వాదాన్ని లేవనెత్తడం హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ పార్టీ అధినేత జగన్ రెడ్డి వ్యవహార శైలితో ఈ నేత పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. 2014లో ఈ స్థానం నుంచి గెలిచిన వెంకటరెడ్డికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారు. అప్పట్లో నాగార్జున రెడ్డికి సీటు కేటాయించారు. పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జంక వెంకటరెడ్డిని బుజ్జగించడంతో సైలెంట్ అయ్యారు. కానీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు పట్టించుకోలేదు. 2024 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎన్నికలకు ముందు జంకె వెంకటరెడ్డికి ఇచ్చిన పార్టీ పదవి నుంచి కూడా తొలగించేందుకు జగన్ ప్లాన్ చేయడాన్ని జంకె వెంకటరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న జంకె వెంకటరెడ్డికి కంటి తుడుపు చర్యగా ఏడాది క్రితం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన నాగార్జున రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో ఈసారి సాధారణ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించారు జంగ వెంకటరెడ్డి. కానీ నాగార్జున రెడ్డిని మార్కాపురం నుంచి గిద్దలూరుకు బదిలీ చేసిన ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం తీసుకొచ్చింది. కానీ ఎన్డీఏ కూటమి సృష్టించిన ఓట్ల సునామీలో ఇద్దరూ కొట్టుకుపోయారు. ఎన్నికల సమయంలో జంకెతో తలనొప్పి లేకుండా చూసుకునే క్రమంలో 2 నెలల ముందు ఏపీఐఏసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఇది జగన్ ఎన్నికల జిమ్మిక్కని గుర్తించిన జంకె వెంకటరెడ్డి సైలెంట్ గా ఉండిపోయారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పార్టీ పదవి ఒక్కటే మిగిలింది. అయితే జంకె వెంకటరెడ్డిపై జగన్ కక్ష కట్టారో ఏమో. ప్రస్తుతం ఈయన నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్ష పదవిపై దృష్టి పడింది. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించేందుకు ప్లాన్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఈయన ఒంగోలు సీటు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎలక్షన్స్ లో కూడా ఒంగోలులో ఉండకుండా తిరుపతి నుంచి ప్రకాశం జిల్లాకు షటిల్ సర్వీస్ చేశారు. తన పార్లమెంటు స్థానంలో ప్రచారం చేసిన ఒంగోలులో ఉండకుండా పొదిలిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయం నుంచి కార్యక్రమాలను నడిపేవారు. పార్టీ కోసం సిన్సియర్ గా ఫుల్ టైం పనిచేసేవారిని కాదని పార్ట్ టైం పాలిటిక్స్ చేసే నేతను తీసుకొస్తారా అని నిలదీశారు. కమిట్మెంట్ లేని నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఏం చేస్తారని లోకల్ లీడర్స్ నుంచి అబ్జెక్షన్ వచ్చింది. జగన్ నిర్ణయంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో రగిలిపోయారు. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు నాయకులు లేక ప్రకాశం జిల్లా ఏమైనా గొడ్డుపోయిందా అంటూ నేరుగానే అధినేత జగన్ ను టార్గెట్ చేశారు. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని చెవిరెడ్డికి ఇవ్వాలన్న ప్రతిపాదనకు చెక్ పడింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకి చెందిన మరొకరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు జగన్ చర్చలు జరుపుతున్నారట. దీంతో జంకె వెంకటరెడ్డి పార్టీ అధినేత జగన్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారని టాక్. గడిచిన 2 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో పాటు పార్టీ జిల్లా పదవిని కూడా పీకేందుకు జగన్ ప్లాన్ చేయడాన్ని జంకె వర్గం జీర్ణించుకోలేకపోతోంది. వైసీపీలో వరుస అవమానాల్ని ఎదుర్కొంటున్న ఈ నేత తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఎలాంటి టర్న్ తీసుకుంటారో చూడాలి మరి.